శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. శ్రీమద్ భాగవతాన్ని వినే ముందు దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వ్యాస మహర్షి భాగవత పురాణాన్ని సంస్కృతంలో రచించారు. ఇది మహాభారతం తర్వాత రచింపబడిన గ్రంథం. ఇందులో ప్రముఖంగా శ్రీకృష్ణుని అవతార లీలలు దశమ స్కందంలో మనోహరంగా వర్ణించబడ్డాయి. శ్రీహరి మిగిలిన అవతారాల విశేషాలు కూడా 9 స్కందాల వరకు వర్ణించబడ్డాయి. అవే కాకుండా ఈ సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టికి మూలం ఏంటి, కాలం అంటే ఏంటి, కాల స్వరూపుడు ఎవరు, కాల స్వరూపం ఏంటి, లోకాలు వాటి వివరణ, వ్యక్తము అవ్యక్తము అంటే ఏంటి, ప్రకృతి పురుషుడు, పరమాత్మ చైతన్యము, విశ్వ చైతన్యము, బ్రహ్మ పుట్టుక, ప్రజాపతులు, దేవతాగణముల పుట్టుక, ఇవన్నీ కూడా సూక్ష్మంగాను స్థూలంగాను భాగవతంలో వివరించబడ్డాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే మనకు కొన్ని విషయాలు తెలియాలి. ఈ విషయాలే మనకు అక్కడక్కడ వస్తుంటాయి. వాటి గురించి తెలియకపోతే అంతా అయోమయంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఆ విషయాలను మనం తెలుసుకుందాం. మనందరం మన రాష్ట్రాల్లోనూ మన దేశాల్లోనూ ఎక్కడొక్కడ నివసిస్తూ ఉంటాం కదా. ఉదాహరణకి మనం హైదరాబాద్లో ఉంటున్నాం, లేకపోతే విజయవాడలో ఉంటున్నాం అనుకోండి. ఇలాంటి విజయవాడలు లేదా హైదరాబాదులు భారతదేశంలో కొన్ని వందలు ఉంటాయి. ఇటువంటి భారతదేశాలు మన ప్రపంచంలో కొన్ని వందలు ఉన్నాయి. ఇంత చేస్తే భూగోళం మీద భూమి ఉండే ప్రాంతం 4వ వంతు మాత్రమే. మిగిలిన 3 వంతులు జలమయం, అంటే మహాసముద్రాలతో నిండి ఉంది. ఈ భూమి ఒక గ్రహం. దీనికి మరొక ఉపగ్రహం కూడా ఉంది, అదే చంద్రుడు. ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ భూమి చంద్రుడితో సహా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ అనంత విశ్వంలో సూర్యుడు ఒక చిన్న నక్షత్రం మాత్రమే. భూమి మాదిరి సూర్యుని చుట్టూ ఇంకా 8 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. వాటికి కూడా చంద్రుడి మాదిరి ఉపగ్రహాలు ఉన్నాయి. సూర్యుడు 8 గ్రహాలు, వాటి ఉపగ్రహాలు కలిపి సూర్యమండలం అంటారు. ఈ అనంత విశ్వంలో ఇటువంటి నక్షత్ర మండలాలు 5500 ఉన్నాయి. ఈ నక్షత్ర మండలాలు మన భూమి నుండి 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. కాంతి సంవత్సరం అంటే 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి 1 సంవత్సరం పాటు ప్రయాణించే దూరం. ఇప్పుడు చూడండి, ఈ విశ్వం ఎంతగా విస్తరించి ఉందో, ఈ విశ్వం ఎంత పెద్దదో విశాలమైందో ఊహించండి. ఈ విశ్వం ఇంతటితో ఆగలేదు, నిరంతరం పెరుగుతూనే ఉంది. ఈ విశ్వం పెరగకుండా ఉండడానికి డార్క్ మ్యాటర్ కావాలి. ఈ డార్క్ మ్యాటర్ నక్షత్ర మండలాల మధ్య ఉంది. నక్షత్ర మండలాల కదలికల వలన ఈ డార్క్ మ్యాటర్ పుడుతుంది. ఈ అనంత విశ్వంలో ఉన్న నక్షత్ర మండలాల మధ్య ఉత్పన్నమైన డార్క్ మ్యాటర్ అంతా కలిపిన ఈ విశ్వం నిరంతరం పెరగడాన్ని అరికట్టడానికి కావలసిన శక్తిలో 10వ వంతు కూడా లేదు. కాబట్టి ఈ విశ్వం పెరగడం ఇప్పట్లో ఆగే ప్రసక్తే లేదు, నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. అందుకే పరమాత్మను అనంతుడు, సర్వవ్యాపి, ఆది మధ్యాంతరహితుడు అని అన్నారు. మరి ఈ అనంత విశ్వం ఎప్పుడు లయమవుతుంది అనే దాని మీద శాస్త్రజ్ఞులు భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఎందుకంటే ఈ విశ్వం విస్తరించడం మొదలుపెట్టినప్పటి నుండి 10,000 మిలియన్ సంవత్సరాలు పెరిగింది. మరలా ఈ విశ్వం తన పూర్వస్థితికి రావాలి అంటే మరొక 10,000 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. అసలు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది? ఒకప్పుడు ఈ అనంత విశ్వం అంతా చిన్న రావి గింజ పరిమాణంలో ఉండేది. అత్యంత చిన్నదిగా ఉండేది. దానినే విష్ణునాభి అంటారు. అప్పుడు ఒక విస్ఫోటం జరిగింది. ఒక్కటిగా ఉన్న పరమాత్మ తాను అనేకం కావాలి అనుకున్నాడు. ఇవన్నీ మనకు భాగవతంలో కనిపిస్తాయి. దీనినే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. అప్పుడు ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది. అప్పటి నుండి విస్తరిస్తూనే ఉంది. ఇంకా మన భూమి సంగతికి వస్తే, మొదట్లో భూమి చాలా వేడిగా ఉండేది. వాతావరణం అస్సలు ఉండేది కాదు. క్రమక్రమంగా భూమి చల్లబడింది, గట్టిపడింది. గట్టిపడ్డ రాళ్లలో నుండి వెలువడిన వాయువులతో వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణంలో ప్రాణులు నివసించే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ వాతావరణంలో ప్రాణవాయువు లేదు, కానీ ఇతర హానికరమైన వాయువులు మాత్రం ఉండేవి. అప్పుడు ప్రాణవాయువు అవసరం లేని జీవులు
సముద్రాల అంతర్భాగంలో ఉద్భవించాయి. అదే పరమాత్మ మొట్టమొదటి అవతారం మత్స్యావతారం, అంటే జలచరం. ఆ జీవులు హైడ్రోజన్ సల్ఫైడ్ అనే వాయువుని పీల్చుకుని ఆక్సిజన్ని వదిలిపెట్టేవి. అలా ఆక్సిజన్ వాతావరణంలో భాగమైంది. వాతావరణంలో వచ్చిన ఈ మార్పుతో పరిణామ క్రమంలో జీవజాలం ఉత్పత్తి అయింది. మొట్టమొదట జలచరాలు, ఉభయచరాలు, తర్వాత నరసింహులు, వామనులు, అలా అలా మానవ జాతి పరిణామ క్రమంలో వృద్ధి చెందింది. ఈ పరిణామం అంతా మనకు కథల రూపంలో భాగవతం బోధించింది. ఈ అనంత విశ్వాన్ని ఒక మహాచైతన్య శక్తి నడిపిస్తూ ఉంది. ఈ మహాచైతన్యము, విశ్వ చైతన్యమే మనము పిలుచుకునే విష్ణువు. విష్ణువు అంటే వ్యాపించినది అని అర్థం. సర్వవ్యాపి అని విష్ణువుకి పేరు. ఆయననే పరమాత్మ అని కూడా అంటాం. ఇంకా పరమేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా అది ఒక విశ్వ చైతన్యము. అది విశ్వ చైతన్యం అయితే మనం చూసే ప్రకృతి కూటస్థ చైతన్యం. ఆ కూటస్థ చైతన్యంలో మనం ఉన్నాం. మనలో ఉన్నది పరిమిత చైతన్యం. దానినే ఆత్మ అని కూడా అంటారు. ఈ ఆత్మ విశ్వ చైతన్యంలో భాగమే. అందుకే అందరిలో పరమాత్మ ఉన్నాడు, అందరూ పరమాత్మలో ఉన్నారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఆత్మ దేహధారి. పరమాత్మకు దేహం లేదు. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు. ఆత్మ దేహంలో ఉండడం వలన సత్వ, రజస్, తమో గుణాలతో ప్రభావితమై కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఆ పనుల వలన కొన్ని వాసనలు ఆత్మకు అంటుకుంటాయి. వాసనలతో కూడిన ఆత్మ జీవాత్మ అని పిలువబడుతుంది. సత్వ, రజస్, తమో గుణాలకు లోబడి ప్రాపంచిక విషయాలలో లీనమై కర్మలు చేసేది జీవాత్మ అయితే, ఈ ప్రాపంచిక విషయాల నుండి విడివడి కేవలం పరమాత్మ వైపు ప్రయాణించేది ఆత్మ. ఆత్మ పరిశుద్ధమైంది. జీవాత్మ వాసనల మకిల అంటుకున్నది. ఈ వాసనల ప్రభావంతో జీవుడు జనన మరణాల చక్రంలో చిక్కుకుంటాడు, గిరగిరా తిరుగుతూ ఉంటాడు. ఈ వాసనల నుండి ముక్తి లభించిన నాడు ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. ఇది సూక్ష్మంగా మన జీవన విధానం. అలా జీవుడు వాసనల నుండి విడివడి పరమాత్మను చేరుకోవడానికి సాధనంగా భాగవతంలో భక్తి తత్వాన్ని ప్రబోధించాడు వ్యాసుడు. పరమాత్మ ఎడల భక్తి కలిగి ఉండడం, రాగద్వేషాలు వదిలిపెట్టడం, ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయడం, కర్మ ఫలితాలను భగవదర్పణ చేయడం, వీటిని పరమాత్మను చేరుకోవడానికి ప్రధాన మార్గాలుగా చెప్పాడు వ్యాసుడు. భక్తి యోగాన్ని ప్రముఖంగా బోధించినది భాగవత పురాణం. అంతేకాకుండా స్థూల విశ్వము, సూక్ష్మ విశ్వము ఎలా ఆవిర్భవించిందో కూడా వివరంగా భాగవతంలో తెలియజేశారు. పరమాత్మ మొదట ఒకటిగా ఉన్నాడు. తర్వాత తాను అనేకం కావాలి అనుకున్నాడు. కానీ తన మాదిరి కాదు, రకరకాల సృష్టి చేయాలని సంకల్పించాడు. అప్పుడు పరమాత్మలో నుండి ప్రకృతి వెలువడింది. దానినే మాయా అని కూడా అంటారు. ఆ ప్రకృతి అంటేనే సత్వ, రజస్, తమో గుణాల కలయిక. ఆ మూడు గుణాలు మొదట్లో సరి సమానంగా సామ్యావస్థలో ఉన్నాయి, నిర్లిప్తంగా ఉన్నాయి. అదే అవ్యక్త స్థితి. పరమాత్మ కాలశక్తిని ఉపయోగించి ఆ మూడు గుణములలో క్షోభ కలిగించాడు, అంటే కదలిక కలిగించాడు. ఆ మూడు గుణములలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. పరమాత్మ తన స్వభావ శక్తితో ఆ హెచ్చుతగ్గులుగా ఉన్న ఆ గుణములలో మార్పు తీసుకొని వచ్చాడు. మూడు గుణములలో కలిగిన క్షోభ, పరిణామము కలిసి మహత్తత్వంగా ఏర్పడింది. ఆ మహత్తత్వమే కర్మశక్తి, అనగా సృష్టి. ఆ మహత్తత్వములో రజోగుణం ఎక్కువ కావడం వలన మరలా రకరకాల మార్పులు వచ్చాయి. రజస్సు, సత్వము ఎక్కువ కావడం వలన తమస్సు ప్రధానంగా ఉన్న అహంకారం పుట్టింది. ఈ అహంకారం జ్ఞాన క్రియ ద్రవ్యాత్మకం. ఈ అహంకారం మూడు విధాలుగా మార్పు చెందింది. మొదటిది రజోగుణం తక్కువ, సత్వగుణం ఎక్కువ, అంటే వైకారిక లేదా సాత్విక అహంకారం. అది జ్ఞానాత్మకం, అనగా జ్ఞానశక్తి. అందులో నుండి మనసు పుట్టింది. మనసులో నుండి దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు, అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, మిత్రుడు, ప్రజాపతి ఆవిర్భవించారు. ఇక రెండవది రజోగుణం ఎక్కువ. దీన్నే తైజసాహంకారము అంటారు. ఇది క్రియాత్మకం. తైజసాహంకారము అంటే క్రియాశక్తి. ఈ క్రియాశక్తి నుండి బుద్ధి, ప్రాణము వచ్చాయి. వాటిలో నుండి జ్ఞానేంద్రియాలు,
కర్మేంద్రియాలు పుట్టాయి. ఇక మూడవది రజోగుణము తక్కువ, తామసం ఎక్కువ. ఇదే తామసిక అహంకారం. తామసాహంకారము అంటే ద్రవ్యశక్తి. అందులో నుండి ఆకాశం పుట్టింది. ఆకాశం యొక్క గుణము శబ్దము. ద్రష్టకు దృశ్యానికి శబ్దమే గుర్తుగా అయింది. ఆకాశంలో నుండి స్పర్శ పుట్టింది. అందులో నుండి వాయువు వచ్చింది. వాయు గుణాలు శబ్దము, ఓజస్సు, జీవశక్తి, బలము. వాయువులో నుండి రూపం పుట్టింది. అందులో నుండి తేజస్సు. ఆ తేజస్సు గుణాలు శబ్ద, రూప, స్పర్శలు. తేజస్సులో నుండి రసం ఉద్భవించింది. రసమునకు మూలం జలం. జలం యొక్క గుణాలు శబ్ద, రూప, స్పర్శ, రసాలు. జలములో నుండి ఘ్రాణశక్తి అంటే వాసన ఉద్భవించింది. ఘ్రాణశక్తికి మూలం పృథ్వీ. పృథ్వీ గుణాలు శబ్ద, రూప, స్పర్శ, రస, గంధాలు. భాగవతం చదువుతుంటే ఈ పదాలు, విషయాలు మనకు పదే పదే వస్తూ ఉంటాయి. ఆ పదాలు అర్థం చేసుకోవడానికే మనం ముందుగా ఈ విషయాలన్నీ పరిచయం చేసుకున్నాం. ఇకపైన భాగవతాన్ని చక్కగా విందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.